అంటే అనకూడదేమో కానీ ముక్కుతూ మూలుగుతూ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ మ్యాజిక్ నెంబర్ని కాపాడుకోవడం ఒకవైపు వెంటబడి ఇండి కూటమి కాంగ్రెస్ కూటమి వెంటబడి తరుముతోంది. ఏం జరిగే అవకాశం ఉంది ఇంకా రౌండ్స్ జరుగుతున్న కొద్దీ? వీకే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అసలు బీజేపీకి ఆన్ దేర్ ఓన్ మెజారిటీ వచ్చేటట్టుగా లేదు. ఓన్లీ బీజేపీ ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉండే అవకాశం ఉన్నట్లుగానే ఉంది. 272 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేకపోయింది. మొత్తంగా ట్రెండ్స్ అన్నీ వచ్చాయి. ట్రెండ్స్ అన్ని 542 స్థానాల్లో ట్రెండ్స్ వస్తాయి. ఇప్పుడు బీజేపీ ఆన్ దేర్ ఓన్ 238 మాత్రమే ఉంది. అంటే మొన్న అంటే గతంలో 2019లో వచ్చినటువంటి 303 సీట్లకు 65 స్థానాలు తక్కువగానే ఈసారి పర్ఫామ్ చేసింది. సో 65 స్థానాలు తక్కువ రావడంతో 238 అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా కూడా ఒక 35 స్థానాలు తక్కువగా ఉన్నాయి. సో ఈ 35 స్థానాలు ఇంకా బీజేపీకి తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్డీఏకి మాత్రం 293 ఉన్నాయి. ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల సాయంతోనే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ఈసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. చంద్రబాబు నాయుడు అఫ్కోర్స్ ఈసారి ఇదే ఫిగర్స్ కనుక కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 238 బీజేపీకి వస్తాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అది ఉండబోతుంది. 65 స్థానాలు తగ్గాయి. అంటే 65లో కూడా యూపీలో గణనీయంగా తగ్గాయి. యూపీలో మొత్తం ఉన్నటువంటి 80 స్థానాల్లో 2019లో 68 స్థానాలు వస్తాయి. ఈసారి కేవలం 41 స్థానం వద్దనే ముందంజలో ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలు కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ ఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఓటు